సో నిన్న గద్దర్ అవార్డ్స్కి సంబంధించి 2025 ప్రకటించిన గద్దర్ అవార్డుల సో ఎవరైతే ఈ గద్దర్ అవార్డ్స్ దక్కించుకున్నారో సో వాళ్ళకి సంబంధించిన లిస్టు నిన్న ప్రకటించడం జరిగింది. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్ అట. గద్దర్ అవార్డులు 2025 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అంట. వివరాలు వెల్లడించిన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు అట. కమల్ హాసన్కు పైడి జయరాజ్, చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అట. బెస్ట్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ రష్మిక మందన. అన్ని కేటగిరీల్లో కలిపి 54 మందికి అవార్డులట. డిప్యూటీ సీఎంకు అవార్డుల లిస్ట్ అందించిన జ్యూరీ కమిటీ అట. ఉగాది రోజు పురస్కారాలు ప్రదానం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అట. రాష్ట్ర ప్రభుత్వం 2025లో విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డులను ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారం వరించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డు అట. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు, షార్ట్ ఫిలింలకు ఈ అవార్డులు ప్రకటించారట. శనివారం హైదరాబాద్ ద మాసప్ ట్యాంక్లోని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి కార్యాలయంలో చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజ్, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, ప్రముఖ నటుడు తనికెల భరణి కేటగిరీల వారీగా అవార్డు గ్రహీతల వివరాలను వెల్లడించారట. ఈ అవార్డులను మార్చి 19న ఉగాది రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రదానం చేస్తారట. అంతకుముందు ప్రజాభవన్లో టీజీఎఫ్ఏ జ్యూరీ కమిటీ మెంబర్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి అవార్డుల లిస్టు అందజేశారట. మొత్తం 8 మందికి స్పెషల్ అవార్డులు ప్రకటించారట. వివిధ కేటగిరీల్లో 36 మందికి, మరో 10 మందికి ఇతర కేటగిరీల్లో మొత్తం 54 మందికి అవార్డులను ప్రకటించారట. స్పెషల్ అవార్డులకు చిరంజీవి, కమల్ హాసన్, అశోక్ తేజతో పాటు ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, ప్రముఖ నిర్మాత అశ్విని దత్, నటుడు ఆర్ నారాయణమూర్తి, రమేష్ బాబు, ప్రముఖ నటి జయసుధను జ్యూరీ కమిటీ ఎంపిక చేసిందట. బెస్ట్ ఫీచర్ చిత్రాలుగా రాజు వెడ్స్ రాంబాయ్, దండోరా, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోల మూవీలను ఎంపిక చేశాయట. బెస్ట్ ఫీచర్ ఫిలింతో జాతీయ సమగ్రత అంశంపై తెరకెక్కిన తండేల్ మూవీకి అవార్డు దక్కిందట. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిలింగా సంక్రాంతికి వస్తున్నామట ఎంపిక అయిందట. బెస్ట్ సోషల్ మెసేజ్ మూవీగా కోర్టుకు అవార్డు దక్కిందట. బెస్ట్ లీడింగ్ హీరోగా అక్కినేని నాగ చైతన్య, బెస్ట్ హీరోయిన్గా రష్మిక మందనకు గద్దర్ అవార్డులు లభించాయట.